మీరు కనిపించిన ప్రతి జాబ్‌కి అప్లై చేయటం మానేయాలండి. ఎందుకంటే మనం అప్లై చేశాం కాబట్టయితే మననెవరైతే ఇంటర్వ్యూకైతే ఎవరు పిలవరు. ఎంత కాదనుకున్నప్పటికీ, మనం ఎంత థిక్ స్కిన్డ్ అయినప్పటికీ, ప్రతిసారి అప్లై చేశాక మనకు గనక రిప్లై రాకపోతే ఎంతో కొంత బాధ కలిగిస్తుంది. మన కాన్ఫిడెన్స్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందిది. మీరేం చేయాలి ఈ పరిస్థితి లోపల? జాబ్ చూసారు. జాబ్ డిస్క్రిప్షన్‌ని ఖచ్చితంగా పూర్తిగా చదవండి. ఎందుకంటే ఇది మీ కెరియర్ విషయం. జాబ్ డిస్క్రిప్షన్ పూర్తిగా చూసి అట్‌లీస్ట్ మీకు 50% మ్యాచింగ్ స్కిల్స్ ఉంటేనే అప్లై చేయండి. నెంబర్ 2, మీకెవరైనా తెలిసిన వాళ్ళుంటే ఆ కంపెనీ లోపల, వాళ్ళ ద్వారా మీ రెజ్యూమేని చేరవేయండి. దీన్ని రిఫరల్ అంటాం. నెంబర్ 3, తప్పదు నాకు వేరే అవకాశాలు లేవు, ఇదే బెస్ట్ అనుకుంటే అప్లై చేయండి. బట్ లెట్ ఇట్ బి ఎన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అండ్ యూ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ నాట్ గెటింగ్ ఎన్ ఇంటర్వ్యూ. దాని గురించి మేము ఇంకొక టూల్ కూడా రిలీజ్ చేసామండి. యూ కెన్ ట్రై ఇట్ ఫర్ ఫ్రీ. మీకు లింక్ ఇందులో డిస్క్రిప్షన్ లోపల ఉన్నాయి. చూడండి, ఉపయోగపడుతుంటే చూడండి. ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే కూడా తప్పకుండా వాళ్ళతో షేర్ చేసుకోండి. బట్ నో మ్యాటర్ వాట్, ప్రతి ఉద్యోగం మీకు కనిపించిన ప్రతి జాబ్ పోస్టింగ్‌కి అప్లై చేయటం అయితే మానేయండి. జాబ్ డిస్క్రిప్షన్‌ని బాగా చూసి మీకు సూటబుల్ అయితేనే అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.